చేసినారో తెలుసు. ఫ్యాన్స్ అందరూ ఆయనకి ఎంత సపోర్ట్ ఉన్నారో. ఒక నిజాయితీ పరుడు కాబట్టి అంతమంది సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు కేటీఆర్ కానీ వీళ్ళు ఎడ్యుకేషన్, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఓకే మంచిదే. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేవాడు నిజాయితీ పరుడు కాబట్టి ప్రతి ఒక్కరికి కొన్నెన్నో తప్పులు ఉంటాయి కాబట్టి వీళ్ళ తప్పులు ఏడో బయటకు తీస్తారని వీళ్ళ భయం. పవన్ కళ్యాణ్ గారు వస్తే వీళ్ళకి అభ్యంతరం ఏంటి? అభ్యంతరం ఏంటంటే ఆల్రెడీ అక్కడ పోయి జగన్ సామ్రాజ్యం కూల్ చేసినాడు. ఇక్కడ వచ్చి అందరిని కూల్ చేసి ఆయన సీఎం అవుతాడని వీళ్ళ భయం. ఎంతో మంది ఫుట్బాల్ కంపెనీ వాళ్ళు, ఫుట్బాల్ వాళ్ళు, ఎవడో ఫారెన్ వాడు, ఎక్కడెక్కడ స్టేట్ వాడు, ఎంతో మంది వస్తున్నారు. అదే పాలిటికల్స్ లో ఎప్పుడైనా సరే వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి, డబ్బు సంపాదించుకోవడం కావాలి. ఒక నిజాయితీ పరుడు వచ్చి ఆ సేవ చేయాలి అంటే ప్రతి ఒక్కరు తొక్కాలనే చూస్తాడు. ఆ హర్ష సాయి కూడా అట్లనే చేసినారు. మంచి చేసేటోనికి ఎప్పుడు తొక్కుతూనే ఉంటారు ఈ జనం. లాస్ట్ టైం ఫైనల్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ అంటే తెలంగాణ నాయకులకి ఎందుకు భయం? ఆయన పవర్ ఏంటో ఏపీలో చూపించినాడు. పోయినా కూడా 2 సీట్లు పోయినా కూడా మొత్తం డౌన్లు ఉంటే వేరే వాడైతే పార్టీ తీసి మళ్ళీ సినిమాలే కంటిన్యూ చేస్తుండే. ఆయన లేదు, నేను మళ్ళీ నిలబడి మళ్ళీ అలాగే ఆయన జోన్ ఇంటి పైసలు ఇచ్చి డిప్యూటీ సీఎం అయినా కూడా స్టిల్ ఆయన జోన్ ఇంటి పైసలు ఇస్తున్నాడు పబ్లిక్ కి. అలాంటి నాయకుడు మేము ఇప్పటి వరకు చూడలేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినందుకు, మా హీరో మా నాయకుడు ఆయన అయినందుకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఫార్మేషన్ డే కి పట్టిస్తా చాలా సార్లు జరిగినాయి కదా. ఈసారి రావాలని శుభాకాంక్షలు చెప్పినప్పుడు అది మంచిది తీసుకోవాలి, అంతేగాని నువ్వు ఇప్పుడే వచ్చినావు, నువ్వు ప్రతి సంవత్సరం రావాలి, ప్రతిరోజు రావాలంటే అది ఎలా దొంగ అంటారు. ఫస్ట్ రెస్పెక్ట్ గానే అడిగినాడు. ఫస్ట్ రెస్పెక్ట్ గా అడిగినాడు. ఆయన రెస్పెక్ట్ అడిగితే వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు. వీళ్ళు రెస్పెక్ట్ అదే కదా వీళ్ళది, అదే వీళ్ళు కాల్చుకుంటున్నారు ఆయన అంటే ఏం చేద్దాం. ఇప్పుడు ఈ భావన తెలంగాణ ఆంధ్ర అనే భావన జనాల మధ్యన ఉందంటారు, ఈ రాజకీయ నాయకుల మధ్య ఉంది. రాజకీయ నాయకుల మధ్య ఉంది. జనాలు ఎప్పుడు కలిసే ఉంటారు. జనాలు ఇప్పుడు నేను హ్యాపీగా ఆంధ్రాకి వస్తే ఆంధ్రలో హ్యాపీగా ఇక్కడికి వస్తారు. ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడే ఉంటున్నారు. జనాలు మంచిగానే ఉన్నారు. ఈ పొలిటికల్ వాళ్ళు ఉన్నంతసేపు ఈ సెక్యూరిటీ గార్డెన్ మాది, ఆ రాజధాని మీద అని డివైడ్ చేస్తున్నారు. ప్రజలు ఎప్పుడైనా కలిసి ఉంటేనే దేశం కూడా ముందుకు పోతుంది, లేదంటే గొడవల్లోనే సంసారం అవుతుంది. ఇంకెప్పుడు ముందుకెళ్తుంది ఇండియా ముందరికి. ఆయన ఆంధ్రాలో పెట్టుకున్నారు, తెలంగాణలో జనసేన పార్టీ పెడతానంటే ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారంట? ఆయన పార్టీ పవర్ ఏంటో చూపించినాడు అక్కడ. ఇక్కడ కూడా అలాగే అవుతుంది అనేసి వీళ్ళ భయం. సీఎం అవుతే పబ్లిక్ అదృష్టం, కాకపోతే పబ్లిక్ దురదృష్టం. నేను అభిమానిగా ఓటేస్తా, పబ్లిక్ ఎప్పుడప్పుడు మారుతారు. చేస్తా అన్నాడు కదా, అది ఆయన ఇష్టం. ఇప్పుడు నువ్వు సినిమా ఇప్పుడు ఒక మూవీ తీసినప్పుడు నువ్వు హీరోగా చేస్తున్నావు, ఇంకో క్యారెక్టర్ అవసరం పడితే తీసుకుంటావు. ఈయననే అందరికి వస్తుంది, డైరెక్టర్ కి వస్తుంది, ప్రొడ్యూసర్ కి వస్తుంది. ఈయననే హీరో ఉండి వేరే వాళ్ళని సైడ్ క్యారెక్టర్ పెట్టుకుంటాడేమో. సరే, ఎంతమంది హీరోలు ఉండగా, ఎంతమంది రాజకీయ నాయకులు ఉండగా తెలంగాణలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే నాయకుల్లో, తెలంగాణ నాయకుల్లో తదుపరి పార్టీలు అందరికి దడ ఎందుకు అంటే ఈయన దడ పుట్టించేవాడు కాబట్టి. రీసెంట్ గా పంచాయతీలో కూడా పోటీ చేసింది, ఒక పంచాయతీ గెలిచింది కూడా. అవును. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ వస్తుంటే ఎందుకు వద్దంటున్నా కొంచెం ఆలోచించారు ఎప్పుడైనా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు. ప్రాంతీయ విభేదాలు మళ్ళీ ఆపడం జరిగింది మీటింగ్ అంతవరకే. పవన్ కళ్యాణ్ వస్తే ఏదో ఇక్కడ భయపడుతున్నాం, అసలు పవన్ కళ్యాణ్ చెప్పిండు ఆంధ్రాలో తెలంగాణలో వచ్చాను ఏం చెప్తున్నారు అని పవన్ కళ్యాణ్. ఆయన 1 hour స్పీచ్ లో 1 సెకండ్ నెగిటివ్ ని మీరు వైరల్ చేస్తారు. మళ్ళీ ఆయన వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు చెప్పండి? వచ్చినప్పుడు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? పవన్ కళ్యాణ్ ఎందుకు తాగొస్తాడు? రెస్పెక్ట్ అనేది మీరు అడగండి. లేదు, ఒక మంచి మనిషి, ఒక నిజాయితీ పరుడు వస్తుంటే ఏమవుతుంది వీళ్ళకి? ఉన్నాయి. అవును. ఇప్పుడు ఆయన ఎలక్షన్స్ ఏమన్నా చెప్తాడేమో, వీళ్ళది ఏమన్నా నాశనం. అవును. ఏం ఇష్యూ చెప్పండి. అది కూడా స్టేట్మెంట్ ఇచ్చిండుగా. అది ఆయన కబ్జా చేసినట్టు ప్రూవ్ చేస్తే ఇట్లా రాసి ఇచ్చేస్తా అని చెప్పినాడు. ఇంకేం కావాలి? అది ఆయనకు తెలుసు, నన్ను అడిగితే నేనేం చెప్పాలి? ఆయన నిజాయితీ గురించి మేము సపోర్ట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు లేని కబ్జా చేసి ఉంటే కనుక 100% కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తానన్నాడు, రాసిస్తానన్నాడు పవన్ కళ్యాణ్. ఒక మాట చెప్తున్నంత లాస్ట్